ఒకప్పుడు మన నాయకులు విదేశాలకు వెళ్తే ఏదైనా సహాయం దొరుకుతుందా, ఎవరైనా మనల్ని మెచ్చుకుంటారా అని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దగ్గరకు పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ప్రపంచ దేశాలతో మన నిబంధనల ప్రకారం ఎలా డీల్స్ కుదుర్చుకోవాలి అన్న స్థాయిలో మన విదేశీ విధానం మారిపోయింది. దీనికి నిదర్శనమే కేవలం 5 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన 5 దేశాల పర్యటన. ఈ టూర్ లో మన దేశానికి ఏకంగా $40 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. అంటే మన కరెన్సీలో అక్షరాల సుమారు 3,30,000 కోట్ల రూపాయలు. విదేశాలకు వెళ్లి మన దేశంపై నెగిటివ్ ప్రచారం చేసే విమర్శకులకు ఇదొక చెంపపెట్టు లాంటి సమాధానం. ఈ టూర్ లో మోదీ గారు కేవలం డిప్లొమాటిక్ డిన్నర్లకే పరిమితం కాలేదు. సెమీ కండక్టర్లు, డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన 50కి పైగా మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ కంపెనీల నెట్ వర్త్ ఎంతో తెలుసా? ఏకంగా $3 ట్రిలియన్. వారి లక్ష్యం ఒక్కటే, మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టడం, ఆన్ గ్రౌండ్ లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించడం. ఈ టూర్ లోని మొదటి స్టాప్ యుఏఈ. ఇక్కడ కేవలం మాటలు కాదు, భారతీయ మౌలిక సదుపాయాలు మరియు ఫైనాన్షియల్ మార్కెట్ లో నేరుగా $5 బిలియన్ ఫ్రెష్ పెట్టుబడి పెట్టడానికి యుఏఈ అంగీకరించింది. దీనితో పాటు ఏడీఎన్ఓసి సంస్థతో 30 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రిజర్వ్ డీల్ కుదిరింది. మన దేశ ఇంధన అవసరాల కోసం లాంగ్ టర్మ్ ఎల్ఎన్జీ మరియు ఎల్పీజీ సప్లై అగ్రిమెంట్లు జరిగాయి. అలాగే డిఫెన్స్ పార్ట్నర్షిప్ మరియు గుజరాత్ లోని వాడినార్ మారిటైమ్ ప్రాజెక్టు కలుపుకుని మొత్తం 7 మేజర్ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతేకాదు, భవిష్యత్తులో 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని $200 బిలియన్ చేరేలా అద్భుతమైన ఒప్పందాలు జరిగాయి. డెస్టినేషన్ నెంబర్ 2 నెదర్లాండ్స్. ఆ తర్వాత మోదీ నేరుగా నెదర్లాండ్స్ కు వెళ్లారు. అక్కడ మన బంధం అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెరిగింది. భవిష్యత్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ మరియు సెమీ కండక్టర్ సప్లై చైన్ కోసం ఒక స్పెషల్ రోడ్ మ్యాప్ గీశారు. రక్షణ, ఇంధనం, టెక్ రంగాలకు సంబంధించి 17 స్ట్రాటజిక్ ఒప్పందాలు జరిగాయి. దీని దెబ్బకు 300కి పైగా డచ్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వీటిలో అత్యంత కీలకమైనది $11 బిలియన్ మన టాటా మరియు ఏఎస్ఎంఎల్ సంస్థలు కలిసి చేయబోయే సెమీ కండక్టర్ ప్రాజెక్ట్. ఒకప్పుడు మనం మైక్రో చిప్స్ కోసం ఇతరులపై ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు మనమే వాటికి గ్లోబల్ హబ్ గా మారుతున్నాం. అలాగే గ్రీన్ హైడ్రోజన్ మారిటైమ్ కారిడార్ ను కూడా లాంచ్ చేశారు. ఇక 3వ దేశం స్వీడన్. ఇక్కడ రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని డబుల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. స్వీడన్ తో కూడా మన బంధం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి ఎదిగింది. దీనికోసం 2026-2030 జాయింట్ యాక్షన్ ప్లాన్ కుదిరింది. ఏఐ మరియు 6G టెక్నాలజీల కోసం ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0 ను లాంచ్ చేశారు. స్పేస్, డిఫెన్స్, గ్రీన్ టెక్ రంగాల్లో కలిసి పని చేయబోతున్నారు. ఆ తర్వాత 4వ డెస్టినేషన్ నార్వే. నార్వే, ఇండియా మధ్య ఏకంగా 30 బిజినెస్ మరియు రీసెర్చ్ ఒప్పందాలు జరిగాయి. టీపా ఒప్పందం కింద 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇందులో అసలైన బ్రహ్మాస్త్రం ఏంటంటే ఈఎఫ్టీఏ ద్వారా మన దేశంలోకి $100 బిలియన్ భారీ పెట్టుబడి రాబోతోంది. దీని ద్వారా ఏకంగా 10 లక్షల మంది భారతీయులకు ఉద్యోగాలు దొరకబోతున్నాయి. స్వీడన్, నార్వే లాంటి నార్డిక్ దేశాలతో కుదిరిన ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్తుకు అత్యంత అవసరమైన క్రిటికల్ మినరల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ గ్రిడ్స్ మరియు అడ్వాన్స్డ్ డిఫెన్స్ తయారీ రంగాల్లో మనకు తిరుగుండదు. చివరిగా ఈ టూర్ కి గ్రాండ్ ఫినాలే ఇటలీ. రోమ్ నగరంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో జరిగిన చర్చలతో భారత్ ఇటలీ బంధం ఒక అడుగు ముందుకేసి స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి చేరింది. 2029 నాటికి 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని €20 బిలియన్ పెంచాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఏఐ, మినరల్స్, మారిటైమ్ తో పాటు హెల్త్ కేర్ లోనూ కీలక ఒప్పందాలు జరిగాయి. ఆటోమోటివ్, టెక్, లాజిస్టిక్స్ లో భారీ పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ రంగంలో కీలక అడుగు పడింది. విదేశాల నుంచి ఆయుధాలు కొనుక్కోవడం కాదు, ఇరు దేశాలు కలిసి ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే జాయింట్ మిలిటరీ ప్రొడక్షన్ మొదలు పెట్టబోతున్నారు. ఈ $40 బిలియన్ పెట్టుబడులు ఏదో గాలిలో చేసిన వాగ్దానాలు కావు. ఇవి నేరుగా మన సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ మరియు రక్షణ రంగాలను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడానికి వేసిన పక్కా మాస్టర్ ప్లాన్. రాహుల్ గాంధీ లాంటి కొందరు స్వదేశంలోనూ విదేశంలోనూ మన దేశ ప్రగతిని తక్కువ చేసి చూపించాలని చూస్తూ ఉంటారు. కానీ జియో పాలిటిక్స్ లో అసలు నిజం ఏంటంటే ప్రపంచంలోని అతి పెద్ద
ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మన భారతదేశం యొక్క దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మీద పూర్తి నమ్మకంతో తమ వ్యాలెట్లు ఓపెన్ చేస్తున్నాయి. మనం ఒకప్పుడు అగ్రరాజ్యాల గుర్తింపు కోసం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఈ 5 దేశాల టూర్ నిరూపించింది ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ రూల్స్ ఇప్పుడు మారుతున్నాయి. ఈ రూల్స్ రాసే పెన్ ఇప్పుడు మన భారతదేశం చేతిలో ఉంది. మరి నవభారత్ సాధిస్తున్న ఈ దౌత్య విజయాల పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గర్వంగా పంచుకోండి. విమర్శలకు పనుల ద్వారానే సమాధానం చెప్పిన ఈ విషయం ప్రతి భారతీయుడికి చేరేలా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.